Hello everyone, welcome to my channel Kurnool Institute of Fashion Technology. Today's class we learn the cutting process of plains cut. Already మనం ప్రీవియస్ వీడియోలో ప్లెయిన్స్ కట్ డ్రాఫ్టింగ్ అంతా చూసాం, కటింగ్ ప్రాసెస్ చూసాం, క్లాత్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. సో ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ మనం కటింగ్ చేసాం కాబట్టి మెటీరియల్ మనకి ఎంత కావాలి ఈ క్లాత్ కట్ చేయడానికి. సో మన స్కర్ట్ లెంత్ వచ్చి 25 ఇంచెస్, 2 లెంత్స్ కావాలి, అంటే 25 ఇంచెస్ ప్లస్ 25 ఇంచెస్, 10 ఇంచెస్ ఫర్ ద అలవెన్స్, స్టిచ్చింగ్ అలవెన్స్కి టోటల్గా 60 ఇంచెస్ కావాలి. అంటే టోటల్ మనకి వీ నీడ్ 1.5 మీటర్ క్లాత్. బట్ ఇది పెద్దవాళ్ళ కోసము, చిన్నపిల్లలకైతే 1 లెంత్ ఈజ్ ఎనఫ్. ఒకటే లెంత్ను మనం 2 ఫోల్డ్స్ చేయొచ్చు. బట్ ఫర్ దట్ విడ్త్ ఆఫ్ ద క్లాత్ షుడ్ బి మోర్. ఇప్పుడు నేను చిన్న విడ్త్ ఆఫ్ ద క్లాత్ తీసుకుంటున్నాను, 2 లెంత్స్ ఆఫ్ ద క్లాత్ తీసుకుంటాను ప్లస్ 10 ఇంచెస్, అంటే నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకుని ఐ కట్ అండ్ షో ద క్లాత్. ఆల్రెడీ మనం డ్రాఫ్ట్ చేసిన పేపర్ కటింగ్ ఉంది మనకి. సో ఐ కట్ అండ్ స్టార్ట్ నౌ. 1.5 మీటర్ ఆఫ్ ద క్లాత్ తీసుకున్నాను, నేను సెంటీమీటర్స్లోనే తీసుకున్నాను కటింగ్ ఈజీ చూపించడానికి మీకు. సో 1.5 మీటర్ ఆఫ్ ద క్లాత్ నాది. విడ్త్ ఆఫ్ ద క్లాత్ వచ్చి 36 ఇంచెస్ ఉంది. మీరు పెద్ద పన్ను అయినా తీసుకోవచ్చు. దీన్ని నేను హాఫ్ ఫోల్డ్ చేశాను. మన 60 ఇంచెస్ క్లాత్ని 30 ఇంచెస్ అండ్ 30 ఇంచెస్. సో ఫోల్డ్ చేశాను, 1 ఫోల్డ్ అండ్ ద అదర్ ఫోల్డ్. సో 2 ఫోల్డ్స్ ఇలా ఫోల్డ్ చేసేయండి క్లాత్ని మీరు. దెన్ టేక్ ద పేపర్ కటింగ్. మీరు పేపర్ కటింగ్ చేసుకున్నది తీసుకొని దెన్ యూ మార్క్ ద అలవెన్స్. స్టిచ్చింగ్కి కావాల్సిన అలవెన్స్ మార్క్ చేసుకోండి. పైన 1/2 ఇంచ్ అండ్ 1 ఇంచ్ సైడ్లో, కింద డౌన్ 1 ఇంచ్ యూ హ్యావ్ టు మార్క్. సో ఇది కట్ చేస్తాం మనం. టోటల్స్ కట్ ఇది. విల్ కట్ అండ్ షో నౌ. నెక్స్ట్ బ్యాండ్ కట్ చేద్దాం. సో మనం స్కర్ట్ కట్ చేసేసాము. దిస్ ఈస్ ద టూ పీసెస్ ఆఫ్ ద స్కర్ట్. నౌ బ్యాండ్ కట్ చేస్తాం. వేస్ట్ బ్యాండ్ ఓపెన్ చేయండి మీ క్లాత్. దెన్ ప్లేస్ దిస్ బ్యాండ్ హియర్. వేస్ట్ బ్యాండ్ మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. టోటల్గా 1/2 ఇంచ్ అరౌండ్ బ్యాండ్ మీరు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. టోటల్ డౌన్ 1/2 ఇంచ్ అండ్ అప్ ఆల్సో 1/2 ఇంచ్ అండ్ సైడ్ 1 ఇంచ్. సో యూ హ్యావ్ టు కట్ ద బ్యాండ్. ఐ కట్ దిస్ వన్ నౌ. సో ఇది 2 పీసెస్ ఆఫ్ ద స్కర్ట్ అండ్ యూ హ్యావ్ ద బ్యాండ్. ఫోల్డ్ మీద బ్యాండ్ తీసుకున్నాం. ఇది స్కర్ట్ అండ్ ఇది ఇలా అటాచ్ చేస్తారు. ఈ సైడ్స్ స్టిచ్చెస్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఫ్రంట్లో ప్లీట్స్ పెడతాము అండ్ బ్యాక్ సైడ్ డాట్స్ ఇస్తాం. ఈ స్టిచ్చింగ్ అండ్ వీ జాయిన్ దిస్ బ్యాండ్ టు దిస్ అండ్ ఫోల్డ్ దిస్ వే. సో ఇది మీ స్కర్ట్. ఇక్కడ టక్స్ వస్తాయి, టక్స్ అండ్ ప్లీట్స్. సో ఇలా మీ స్కర్ట్ వస్తుంది. ఐ స్టిచ్ అండ్ షో. ఇవి కొంచెం పెద్ద పీసెస్లో చూపిస్తాను స్టిచ్చింగ్ ప్రాసెస్. ఓకే, ఇవి స్కర్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ పీసెస్. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేశాను. సో ఐ స్టిచ్ అండ్ షో. కొద్దిగా పెద్ద పీసెస్ తీసుకున్నాను మీకు కట్ చేసిన దానికంటే. సో ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. సో బ్యాక్ పార్ట్లో నేను డాట్స్ పెడుతున్నాను, ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ పెడతాను. సో ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ చిన్నపిల్లలకైతే ఈ సెంటర్ పాయింట్ నుంచి 2 to 2.5 దగ్గర నాచ్ పెట్టుకోండి, సెంటర్ నుంచి బోత్ సైడ్స్. అది పెద్దవాళ్ళకైతే మీరు 3 to 3.5 పెట్టండి. ఇప్పుడు నేను 2 to 2.5 పెట్టాను, చిన్న సైజ్ కాబట్టి. అరౌండ్ 5 years పిల్లలకి కట్ చేశాను నేను. సో ఇక్కడ నాచ్ పెట్టుకున్నాను. 4 ఐ హ్యావ్ నాచ్. ఫ్రంట్ 2 ఉన్నాయి, బ్యాక్ 2 ఉన్నాయి. సో ఈ స్కర్ట్కి బ్యాక్ సైడ్ డాట్స్ ఒక 2.5 ఇంచ్ దగ్గర యూ పుట్టే డాట్. 1/2 ఇంచ్ విడ్త్ ఇలా 1/2 ఇంచ్ పెట్టి ఇలా డాట్ కుట్టండి. ఇది 2.5 to 3 ఇంచెస్ దాకా ఉండొచ్చు. సో 2.5 షార్ట్ స్కర్ట్ కాబట్టి 2.5 తీసుకున్నా. సో దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఐ స్టిచ్ ద డాట్స్ నౌ. సో బ్యాక్ సైడ్ 2 డాట్స్ స్టిచ్ చేస్తాం ఫస్ట్. ఇవి టక్స్, డాట్స్ కుట్టేసాం మనం బ్యాక్ సైడ్ ఇది. సో ఇది లోపల సైడ్ కుట్టాలి, ఇది ఫ్రంట్ సైడ్, అంటే బ్యాక్ పార్ట్ ఇది రెడీ అయిపోయింది. సో ఇవి డాట్స్. పైన వేస్ట్ సైడ్ 2 డాట్స్ కుట్టాం. నా ఫ్రంట్ మీద ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ ఫ్రంట్ బాడీ, ఫ్రంట్ స్కర్ట్ పార్ట్ ఇది. సో ఇక్కడ డాట్స్ పెట్టాను సేమ్ విడ్త్లో. సో ఈ పార్ట్లో ఐ పుట్టే ప్లీట్, అంటే ఇలా జస్ట్ ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఇక్కడ ప్లీట్ పెడతాను. ఈ పార్ట్ సో దట్ ఫ్రీగా ఉంటుంది. డాట్ కావాల్సిన వాళ్ళు డాటే పెట్టుకోవచ్చు. ప్లీట్ కావాల్సిన అంటే ఐ పుట్ ఏ ప్లీట్ హియర్. ఇట్లా జస్ట్ ఒక 1/2 ఇంచ్ టువర్డ్స్ ఇన్సైడ్కి మడిచాను, ఇటు సైడ్ది. సో ఐ స్టిచ్ అండ్ షో హియర్ నౌ. ఇవి 1/2 ఇంచ్ ప్లీట్స్ కుట్టాను. డాట్సే కావాల్సిన వాళ్ళు డాట్స్ వేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఫ్రీ సీటింగ్ కోసం కావాలంటే మనం ప్లీట్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ డాట్ పెట్టచ్చు. నేను ఫ్రంట్ ప్లీట్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ డాట్ ఇచ్చాను. సో 4 మీరు డాట్సే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నౌ ఐ విల్ జాయిన్ ద సైడ్స్. సో ఇవి రెండు కలిపి బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్స్ జాయిన్ చేసేస్తాను. 1 ఇంచ్ ఐ హ్యావ్ టేకన్ అలవెన్స్ కాబట్టి 2 సైడ్స్ ఐ స్టిచ్ నౌ. సో 1 సైడ్ స్టిచ్ చేస్తాం ఫస్ట్ మనం, దెన్ 1 సైడ్ ఓపెనింగ్ పెట్టాలి. సో 1 ఇంచ్ ఐ స్టిచ్ దిస్ సైడ్ నౌ.
సో వన్ సైడ్ ఇది జాయిన్ చేసేసాను 1 ఇంచ్. దెన్ ఐ పుట్ ఓపెనింగ్, లిటిల్ ఓపెనింగ్ ఇలా పెట్టచ్చు మీరు. ఒక 1 ఇంచ్, చిన్నపిల్లలకైతే 1.5 ఇంచ్ పెట్టుకోండి, పెద్దవాళ్ళకైతే 1.5 to 2. బట్ 1.5 ఈజ్ ఫర్ బోత్, 1.5 or 1 ఈజ్ ఎనఫ్. చిన్న ఫోల్డ్ అంటే ఈ ఎడ్జ్లో క్లాత్ ఇలా 2 times ఫోల్డ్ చేసి జస్ట్ ఒక పాయింటెడ్గా ఇలా కుట్టండి 2 sides ఫర్ ద ఓపెనింగ్. సో ఇట్లా ఓపెనింగ్ 2 edges ఈ సైడ్ ఓపెనింగ్ కోసం మనము 1.5 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం. నౌ వి స్టిచ్ ద బ్యాండ్. బ్యాండ్ మన దగ్గర ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కాబట్టి దీన్ని మీరు ఓపెన్ చేసేసి నౌ యూ ఫోల్డ్ 3 edges. అంటే ఈ ఎడ్జ్ ఫోల్డ్ చేసుకోండి 1 fold, అండ్ ద టాప్ ఆల్సో యూ ఫోల్డ్, అండ్ దిస్ సైడ్ ఆల్సో 3 edges ఫోల్డ్ చేయండి, లీవ్ 1 inch. సో ఐ స్టిచ్ అండ్ షో ద ఫోల్డ్. 1 fold, సింగిల్ ఫోల్డ్ ఈజ్ ఎనఫ్ 3 sides. మనము ఈ 3 edges కుట్టేసుకున్నాము. ఫస్ట్ ఈ 3 edges బ్యాండ్కి, దెన్ వేస్ట్ బ్యాండ్ కుట్టిన తర్వాత ఈ అన్స్టిచ్డ్ ఎడ్జ్ ఏదైతే స్టిచ్ చేయలేదో ఆ ఎడ్జ్ యూ హ్యావ్ టు కీప్ హియర్ స్కర్ట్ పైన, రైట్ సైడ్ పైన పెట్టండి. ఇది రైట్ సైడ్, ఇక్కడ డాట్స్ ఉన్నాయి, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ప్లీట్స్ ఉన్నాయి. సో ఈ పార్ట్ అన్స్టిచ్డ్ ఎడ్జ్ దీని మీద పెట్టి మనము టోటల్గా స్టిచ్ చేస్తాం. ఫస్ట్ 1/2 ఇంచ్ కుట్టుకుంటారండి. సో ఇది మనము స్టిచ్ చేసేసాం. బ్యాండ్, వేస్ట్ బ్యాండ్ దీనికి స్టిచ్ చేసాం. నో ఇది తిప్పి, ఈ ఎడ్జ్ ఆల్రెడీ ఫినిష్ అయింది మనం. సో ఇది ఇలా ఫోల్డ్ చేయండి దీని మీదకి. ఆల్రెడీ ఫినిష్ అయిన ఎడ్జ్ ఉంది కాబట్టి ఇది ఇలా. సో ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మనము. వద్దనుకున్న వాళ్ళు ఈ ఎడ్జ్ దాకానే స్టిచ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు, కట్ చేసేయచ్చు. బట్ నేను అలానే ఉంచి ఈ ఫోల్డింగ్. ఇప్పుడు నా ఈ ఎడ్జ్ మీద టోటల్ బ్యాండ్ స్టిచ్ చేసేస్తాను. ఇది స్కర్ట్ బ్యాండ్. ఈ బ్యాండ్ అంతా మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం. ఇది రాంగ్ సైడ్, నౌ ఇది రైట్ సైడ్ అవుతుంది. సో నేను ఈ సైడ్స్ ఫినిష్ చేసి అండ్ బాటమ్ కూడా ఎడ్జ్ ఫినిష్ చేసేస్తాను. సో 1 ఇంచ్ ఇక్కడ కొద్దిగా వదిలి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇది స్టిచ్, 1/2 ఇంచ్ మనం 1 ఇంచ్ వదిలాం స్టిచ్చింగ్కి సైడ్. సో ఇది 1 ఇంచ్ స్టిచ్ చేస్తాం. మీరు 1/2 వదిలితే 1/2, 1 వదిలితే 1 సీమ్ అలవెన్స్. సో ఇది స్టిచ్ చేసేయాలి. దెన్ కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి, మీ స్కర్ట్ రెడీ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్లెయిన్ స్కర్ట్ మనం ఫినిష్ చేసాం ఇప్పుడు. సో ఇది బ్యాండ్ వేసేసాం, వేస్ట్ బ్యాండ్. ఇది ఎక్స్ట్రా పెట్టాను నేను 1 ఇంచ్ 1.5 ఇంచ్ లాగా, సో దట్ వీ కెన్ అడ్జస్ట్ హియర్ ఎనీ హుక్స్ ఆర్ ఫాస్నర్స్ టైప్ ఎనీథింగ్ వీ కెన్ పుట్ హియర్, కొద్దిగా కంఫర్ట్ కోసం. మీరు బ్యాండ్ వేసుకోవాలన్నప్పుడు ఎలాస్టిక్ యూ కెన్ పుట్ ఇట్ హియర్, ఆర్ ఏ స్ట్రింగ్ ఆల్సో ఇన్సైడ్, వేస్ట్ స్ట్రింగ్ కూడా వేసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఆర్ జస్ట్ సింప్లీ పుట్ ద ఫాస్నర్స్ హియర్. సో ఫ్రంట్ ప్లీట్స్ పెట్టాను, బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టాను, అండ్ ఫినిష్డ్ సైడ్స్ అండ్ బాటమ్ ఆల్సో ఐ ఫినిష్డ్. దిస్ ఈజ్ ద ప్లెయిన్ స్కర్ట్. నేను కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్తో మీకు చూపించాను సో దట్ టు క్లియర్లీ విజిబుల్ ఇన్ ద వీడియో. ఓకే.